అందరికీ నమస్కారం. ఇది మీ డాక్టర్ వెంకట్ చౌదరి. మనం ఆటో ఇమ్యూన్ డిసీజెస్ మీద చాలా వీడియోలు చేసాం. యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి. ఆ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఎలా వస్తాయి, ఎవరిని ఎఫెక్ట్ చేస్తాయి, ఆ ఆటో ఇమ్యూన్ డిసీజెస్కి సంబంధించిన ట్రీట్మెంట్స్, ఆటో ఇమ్యూన్ డిసీజెస్లో ఉన్న రకరకాల డిసీజెస్ గురించి చాలా విషయాలు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు అదే క్రమంలో మన నోటిలో వచ్చే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఏవై ఉంటాయి, వాటి లక్షణాలు ఎలాగ ఉంటాయని అనేది కూడా మనం ఈ వీడియోలో చెప్పుకుందాం. ఆటో ఇమ్యూన్ డిసీజెస్కి ముఖ్యంగా మన శరీరంలో ఉండే రోగనిరోధక వ్యవస్థ కారణమవుతుంది. మన రోగ నిరోధక వ్యవస్థ మన మీదనే దాడి చేయటం. చాలామంది ఈ విషయాలని చాలా నెగ్లెక్టెడ్గా చూస్తూ ఉంటారు. నోటి పూతగానో, నోటిలో అల్సర్స్ గానో, ఇలాగ చాలా తేలిగ్గా ఈ విషయాలను ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అని భావించకుండా ఏదో సింపుల్ ట్రీట్మెంట్ తోటి నడిపేస్తూ ఉంటారు. కానీ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంత పట్టాన తగ్గవు. ఈ నోటిలో వచ్చే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఆటో ఇమ్యూన్ డిసీజెస్లో ముఖ్యంగా నోట్లో వచ్చే ఆటో ఇమ్యూన్ డిసీజెస్లో ఓరల్ లైకెన్ ప్లానస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఇది అంత పట్టాన ఒక్కసారిగా తగ్గని ఆటో ఇమ్యూన్ డిసీజెస్. యూజువల్గా ఈ పేషెంట్స్ ఎలా ఉంటారు అని అంటే, నోట్లో వాళ్ళకి ఒక గుట్కా అలవాటు ఉన్నా, లేదా ఒక్కబొడి అలవాటు ఉన్నా, లేదా ఇతర ఆకు తాంబూలం వేసుకునే అలవాటు ఉన్నా, నోరు ఎలాగైతే పొక్కి ఉంటుందో వాటి మూలాన ఆ డిసీజ్ వచ్చిందేనని ఆ భ్రమలో ఉండిపోతారు తప్పితే ఈ ఓరల్ లైకెన్ ప్లానస్ని చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. అలాగనే రెండో రకం నోట్లో వచ్చే ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్ పెంఫిగస్ వాల్గారిస్ అనేది. నోట్లో చిన్న చిన్న నీటి పొక్కుల రూపంలో వస్తూ ఉంటుంది. ఆ నీటి పొక్కు పగిలిపోయి దాంట్లో నుంచి నీరు లాంటి ద్రవం వస్తూ ఉంటుంది. దాన్ని మనం పెంఫిగస్ వాల్గారిస్ అనే పేరుతోటి మనం పిలుస్తూ ఉంటాం. అలాగనే రికరెంట్ యాప్తస్ స్టొమటైటిస్ అనేది మూడో రకపు ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఇది చాలా మందిలో 10 మందిలో కనీసం 6-7 మంది దీంతో సఫర్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా లేడీస్ సఫర్ అవుతూ ఉంటారు ఈ డిసీజ్ తోటి. ఎలాగా మాటికి నోట్లో నంజు పొక్కుల మాదిరిగా నాలుక మీద, బుగ్గల్లోనూ ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్కి సంబంధించిన రికరెంట్ యాప్తస్ స్టొమటైటిస్ అనేది వస్తూ ఉంటుంది వాళ్ళల్లో. అంటే వాళ్ళల్లో నంజు పొక్కులు విపరీతంగా రావటం, మాటికి రావటం, ఎప్పుడు ఏ చిన్న ఒత్తిడి తగిలినా వాళ్ళల్లో ఈ నంజు పొక్కులు అనేది వచ్చేస్తూ ఉంటాయి. అలానే జోగ్రెన్స్ సిండ్రోమ్ అనే ఒకటి. ఇది ముఖ్యంగా మన లాలాజల గ్రంథులను ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. ఈ లాలాజల గ్రంథులను ఎఫెక్ట్ చేయటం వల్ల నోరంతా డ్రై అయిపోతూ ఉంటుంది. నోరంతా డ్రై అయిపోయి నోట్లో పుళ్ళు, నాలుకంతా డ్రై అయిపోవటం మూలన మింగటం కూడా చాలా ఇబ్బంది అయిపోతూ ఉంటుంది. మాటికి గొంతుకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఈ జోగ్రెన్స్ సిండ్రోమ్ అనేది ఇది కూడా ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్. అలాగే సిస్టమిక్ ల్యూపస్ ఎరిథ్రోమాటోసిస్, ఇది రక్తాన్ని అంతా ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది, కిడ్నీస్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది, అదేవిధంగా నోటిని కూడా ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. అలాగే బేసెట్స్ డిసీజ్, ఇది కూడా నోట్లు చాలా పుళ్ళు ఏర్పాటు చేస్తూ ఉంటుంది. నోరంతా పుళ్ళతోటి ఉంటుంది. వాళ్ళల్లో మింగుడు చాలా కష్టం అవుతూ ఉంటుంది. ముఖ్యంగా సీలియాక్ డిసీజ్, ఇది ప్రేగులను కూడా ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఈ డిసీజెస్లో ఉండే లక్షణాలన్నీ నోటికి సంబంధించిన లక్షణాలు అయినప్పటికీ వీటిలో కొన్ని తేడాలు ఉంటాయి. వీటి గురించి మనం సపరేట్గా ఇప్పుడు మనం చెప్పుకుందాం.